మాజీ మంత్రి అరెస్టు తప్పదా? ఏసీబీకి ఇప్పుడు ఈడీ జత కలిసిందా? స్తబ్దుగా సాగుతున్న విచారణ ఇంకా దుమారం రేపనుందా అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. గొర్రెల స్కామ్లో దర్యాప్తు స్పీడ్ అందుకోవడంతో అందరి దృష్టి ఫోన్ ట్యాపింగ్ నుంచి ఇటువైపు మళ్లింది. గొర్రెల పంపిణీలో జరిగిన స్కామ్ అక్షరాల 700 కోట్లు. మొదటి విడత పంపిణీ కన్నా రెండో విడతలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు తేలింది. అయితే ఇదంతా సీక్రెట్గానే ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత అర్ధరాత్రి ఆఫీసులోకి దూరిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ శ్రవణ్ ఫైల్ తగలబెట్టడం, హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంతో అధికారులు ఫోకస్ పెరిగింది. దీనిపై రంగంలోకి దిగిన ఏసీబీ స్కామ్ గుర్తించి కళ్యాణ్తో సహా 10 మందిని అరెస్ట్ చేసింది. ఏసీబీతో పాటు ఈడీ గొర్రెల స్కామ్లో బరిలోకి దిగింది అనేసరికి అందరి చూపు ఫోన్ ట్యాపింగ్ నుండి గొర్రెల స్కామ్కి చేరింది. గొర్రెల పంపిణీ చేసిన వ్యక్తులు, యూనిట్స్ వాటి అందరికీ నోటీస్ ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ అన్ని ఆధారాలు ఈడీకి ఇవ్వడానికి రెడీ అయింది. ఏదేమైనా ఇక ఈ కేసు విచారణ నిత్యం ఓ బ్రేకింగ్ న్యూస్లా మారడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.